Hi viewers, welcome to Vyuma Learnings. Last video lo AP TET 2024 previous paper 2A Maths and Science Psychology నేర్చుకున్నాం కదండి 30 బిట్స్. కంటిన్యూస్గా ఈ వీడియోలో మనం తెలుగు కంటిన్యూ చేద్దామండి. ఓకే, లెట్ స్టార్ట్. పాలున్ బువ్వయున్ బెట్టదన్ గొడవరా పాపన్న రాయన్న లేలే లెమ్మన్న నరటి పండ్లు కొనితే లేకున్నా నేనెల్లన్ టే లాలింపరే తల్లిదండ్రులన్ పుడట్లే తెచ్చి వాత్సల్యల లక్ష్మి లీలావచనంబుల్ గుడుపరా శ్రీకాళహస్తీశ్వర. పై పద్యంలోని కవి ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రుల్లాగా తనను లాలించమంటున్నాడు. ఓకే, పై పద్యాన్ని రచించిన కవి శ్రీకాళహస్తీశ్వర దూర్జటి. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జానపద కళలలో తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది. తోలుబొమ్మలాట వలనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు అనే వీధి నాటకాలు. ఈ నాటకాలు ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతంలోని శ్రీకృష్ణ లీలలు మొదలైన వానిని ఆడే భాగవతులని కూడా పిలుస్తుంటారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి యక్షగానాలు తోలుబొమ్మలాటలతో పాటు భాగవతాలు మన పల్లెటూర్ల ప్రజలను రంజింప చేస్తున్నాయి. ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు. ఓకే, జక్కులు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఈస్ యక్షగానాలు ఆడేవారిని. ఓకే, జానపద సేమ్ పారాగ్రాఫ్ ఓన్లీ. బహుళ ప్రచారం పొందటం అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎంతో మందికి తెలియడం. అన్ని దానములలోకెల్లా విద్యా దానము ప్రధానమైనది. గీత గీసిన పదంలో అలంకారం గుర్తించండి. అలంకారం, రూపక అలంకారం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రూపక అలంకారం ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విద్య అనేది ధనము. ఇక్కడ 36th క్వశ్చన్స్. దరి, ఒడ్డు అనే పదాలు ఈ పదానికి పర్యాయ పదాలు. దరి, ఒడ్డు, ఈ 3 ఆప్షన్లో ఏదైనా మీకు రిలేటెడ్గా అనిపిస్తుందా? చూడండి. తీరం, ఒడ్డు తీరం కదా, తీరం, ఒడ్డు. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. విలువలకు సంబంధించిన ఇతివృత్తం గల పాఠ్యాంశం. ధన్యుడు, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ధన్యుడు. ఓకే, సమయం, నలుపు, చావు ఈ పదాలకు సరియైన నానా అర్థపదం. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. శ్రేష్టమైన అవయవములు గలది. ద్వితీయార్థపదం. శ్రేష్టమైన అవయములు కలది. అంగన. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంబ, ప్రకృతి పదానికి వికృతి ఏంటి? అంబ, అమ్మ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గిల్లి జోలపాడటం అనే జాతీయానికి అర్థం బాధ పెట్టి ఓదార్చటం. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు. ఇది ఒక సామెత. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు. చదువు విశిష్టత తెలియజేయు పాఠం. అక్షరం. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అక్షరం. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. ఇది ఒక పొడుపు కథ. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో యణాదేశ సంధి ఉదాహరణ. అణ్వస్త్రము, అణు ప్లస్ అస్త్రము, అణ్ ప్లస్ వు ప్లస్ అస్త్రం. ఓకే, ఇది యణాదేశ సంధి. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈస్ యణాదేశ సంధి. ఇహ పరాలు పదంలోని సమాసం. ద్వంద్వ సమాసం. ఓకే, ద్వంద్వ సమాసం. జంట పదాలను ద్వంద్వ సమాసంగా తీసుకుంటాము. ఓకే, అలరు పదానికి అర్థం ప్రకాశించు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇది ఏ వాక్యం? వార్తక వాక్యం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సమప్రాధాన్యం గల 2 గాని ఇంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త
వాక్యం. రెండు కానీ అంతకంటే ఎక్కువ కలిస్తే సంయుక్త వాక్యం. తొలి తెలుగు శతకకర్త పల్కూరికి సోమనాథుడు. పల్కూరికి సోమనాథుడు. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథ వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఇలా అంటారు, ఖండకావ్యం. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అగ్నిధార రుద్రవీణలను రచించినది. అగ్నిధార రుద్రవీణలను రచించినది దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నజ భజ జజరా అనే గణాలు ఉన్న వృత్తపద్యం. చంపకమాల. చంపకమాల. ఓకే. బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయే న్యాయం. కుపస్థ మండూక న్యాయం. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడానికి ఇలా అంటారు, నిత్యం. సెకండ్ ఆప్షన్ ఈజ్ నిత్యం ఈజ్ కరెక్ట్. నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చగా తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. సా గణం గణాలు. ఇక్కడ ఒక డ్రాయింగ్ మీరు వేసుకున్నట్టయితే మీకు ఈజీగా చెప్పగలరు. ఇలా చూడండి, ఇది ఉంది కదండి, ఇది ఓకే. యమ తా రా జా బా నా సా. ఇక్కడ దీనికి మాత్రమే గురువు 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 వస్తుంది. ఇక్కడ చూడండి బాకి కూడా గురువు వస్తుంది, రిమైనింగ్ అంతా లఘు అనేది వస్తుందండి. ఇక్కడ మాకు సా అనేది చెప్పారు కదా, ఇక్కడ లఘు లఘు గురువు అండి. ఓకే, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్, రైట్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 57th ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం అంటే ఆపోజిట్ అనేది ఏది? వెళ్ళక, వెళ్తూ, వెళ్ళి, వెళితే. ఆపోజిట్ వర్డ్ ఈజ్ వెళ్ళక. ఓకే. నెక్స్ట్, విద్యార్థి శతకకర్త. విద్యార్థి శతకకర్త. గరికిపాటి మల్లవ దాని. రాము గుడికి వెళ్ళడా ఇది ప్రశ్నార్థక వాక్యం. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. Don't forget to share, like and subscribe. Keep smiling. Okay, next video lo kaluskundaam.